రాహుల్ గాంధీ కనపడతాడు రాహుల్ గాంధీ ఇట్లా 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 చూడండి సార్. ఓకే बेटा बैठ जा बेटा बैठो नहीं तो लास्ट में दे दो ये వచ్చండి ఒక్క నిమిషం సరే ఇడ్లీలు వడ రెండు అయ్యి ఎవరికైనా కావాలంటే ఈరోజు మా యువ నాయకుడు నిజమైన యువ నాయకుడు అంటే మా రాహుల్ గాంధీ గారే. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మతి స్థిమితం లేని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే హాస్టల్ ఉందో ఇక్కడ మరియు హాస్టల్ మరియు స్కూల్ నడుస్తుంది ఇక్కడ అల్షిఫా పేరుతో ఓల్డ్ రిమ్స్లో అక్కడ రావడం జరిగింది. పిల్లలకు ఆహారం ఈరోజు ఉదయం అందించడం జరిగింది. ఆయన అంత గొప్ప స్వభావుడు, రాబోయే కాలంలో ప్రధానిగా దేశానికి ముందుకు తీసుకెళ్ళినవాడు. అటువంటి గొప్ప వ్యక్తి పుట్టిన సందర్భంగా ఒక మంచి కార్యం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేమందరం రావడం జరిగింది. ఇక్కడ చూసే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు పిల్లలు మరియు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, అంటే మెంటల్లీ ఉండి కూడా మళ్ళీ ఫిజికల్లీ కూడా ఉన్నారు. అటువంటి పిల్లలకు సేవ అందించడం మాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరైతే యువత ఉందో యువతతో రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ యువతను చాలా వాళ్ళ మీద దేశం వాళ్ళ ద్వారానే ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ యువత కోసం పోరాడుతున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ లీక్ కావడం చాలా బాధాకరమని దానికోసం ధర్నా చేసినారు, ఆందోళన చేసినారు. అదేవిధంగా వాళ్లకు ఉద్యోగాలు దొరకపోవడము అది చాలా దేశ ప్రగతికి తూట్లు పడే విధంగా ఉంది. కాబట్టి దేశ ప్రగతి కావాలంటే యువతకు మంచి ఉద్యోగ మరియు స్వయంగా ముందుకెళ్లే విధంగా వాళ్లకు ఏదైనా వనరులు ఏర్పాటు చేయాలనేదే రాహుల్ గాంధీ గారి విషయం. కాబట్టి కడపలో ఉండే యువత అంతా ఈరోజు కాంగ్రెస్తో కలిసి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ ఏదైతే జరుగుతుందో ఎస్ఐఆర్ దానికి కూడా రాహుల్ గాంధీ గారు ఓట్లు పోకుండా యువత ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే పార్టీలు ఉన్నాయో బీజేపీ కానీ బీజేపీతో ఉండే పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇవి ఓటుదారులకు ఓట్లు లేకుండా చేయడం వీళ్ళ స్వభావం. కాబట్టి దాని నుంచి బయటికి రావాలా. రాబోయే కాలంలో అన్ని విధాల రాహుల్ గాంధీ గారు మనకు తోడుగా ఉంటారు యువతకని మరీ తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.